తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా హైదరాబాద్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఇంట్రావస్క్యులర్ అల్ట్రాసౌండ్ ట్రీట్మెంట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్. డాక్టర్ల బృందం ఈ మెషిన్ను లాంచ్ చేసింది. ఏఐ ద్వారా స్టంట్ను తక్కువ సమయంలో అమర్చగలమన్నారు కార్డియాలజిస్ట్ డాక్టర్ వికాస్ రెడ్డి. స్టంట్ వేశాక దానిని విస్తరించాలా లేదా అనేది మెషిన్ ద్వారా క్లియర్గా తెలుస్తుందని చెప్పారు. రక్తనాళాలు ఎంతవరకు బ్లాక్ అయ్యాయో ఈ పరికరం ద్వారా తెలుసుకుని సరైన సమయంలో చికిత్స చేయొచ్చన్నారు. కొత్త టెక్నాలజీ ద్వారా విజయవంతంగా ఒక పేషెంట్కు చికిత్స చేశామన్నారు వికాస్ రెడ్డి. కొండాపూర్లో ఈ హాస్పిటల్ స్థాపించబడింది. ఈ హాస్పిటల్లో బేసిక్గా వీ హ్యావ్ ఎవ్రీ సింగిల్ స్పెషాలిటీ, కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అండ్ దాంతో పాటు ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇన్ గుడ్ టెక్నాలజీ విచ్ ఈస్ బేసికల్లీ యాక్సెసిబుల్ టు మోర్ పీపుల్. దాంట్లో భాగంగా ఇప్పుడు చేసినటువంటి ఇనాగ్రేషన్ కూడా ఐవస్ అనేది బేసిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎనేబుల్ అయినటువంటి ఎక్విప్మెంట్. దీని ద్వారా గుండె రక్తనాళాల్లో దాని యొక్క స్టెంట్ వేసే పద్ధతిలో ఆ స్టెంట్ను మనము సరైన సమయంలో సరైన ప్లేస్లో పెట్టడానికి ఉపయోగపడేటువంటి ఎక్విప్మెంట్ ఇది. ఇట్లాంటివి చాలా ఎక్విప్మెంట్స్ ఈ టెక్నాలజీని తీసుకొచ్చే ప్రయత్నంలోనే భాగంగా ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో అంటే బేసిక్గా టెక్నాలజీ పరంగా కానీ టెక్నికల్ పరంగా కానీ నాకంటే బెస్ట్గా మా కార్డియాలజిస్ట్ చెప్పగలుగుతారు. ఇంకొక నెక్స్ట్ 1 to 2 months ఈ హాస్పిటల్ ఫార్మల్గా ఇనాగ్రేట్ చేసే ప్రయత్నంలో కూడా ఉన్నాము. ఇక్కడ కొండాపూర్ బ్రాంచ్ టీమ్ అన్నమాట. మెయిన్ ఈ రోజు మనము ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి కారణం ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది, ఈ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ మెషిన్ అన్నమాట. ఇట్స్ ఎ న్యూ వన్, అవైగో ప్లస్ అంటాము. అది నార్మల్గా ఏంటంటే ఇప్పుడు మీరు కెమెరాస్ తోటి ఎట్లయితే మనం ఫొటోస్ తీస్తున్నామో అంతకు ముందు ఎట్లా ఉండేదంటే స్టెంట్స్ ఇవన్నీ పెట్టాలంటే మామూలుగా మనం ఫ్లోరో అంటాం అనమాట. ఎక్స్రేస్ ద్వారా చూసి అట్లా మనం స్టెంట్ బయట నుంచి చూసి పెడతాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎట్లయితే కెమెరాతో చూడగలుగుతున్నారో అట్లానే మేము వెజల్ లోపలికి వెళ్ళి కెమెరాతో చూడగలుగుతాం అనమాట. అసలు లోపల బ్లాక్ ఎంత సైజు ఉంది, దాంట్లో ఏముంది, కాల్షియం ఉందా, ఆ తర్వాత ఆ వెజల్కి మనకి ఎంత స్టెంట్ పడుతుంది, స్టెంట్ పెట్టిన తర్వాత దాన్ని మనం ఆప్టిమైజ్ చేసుకోవడానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే దాని లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. మనం ఆ బ్లాక్ క్లియర్ చేసిన తర్వాత జనరల్గా ఒక 5 years అట్లా ఉండేది. ఇప్పుడు మనము ఈ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అనే ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే దాని లైఫ్ స్పాన్